నమస్కారం భారతి న్యూస్ కు స్వాగతం. ముందుగా భారతి న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇక ప్రధానాంశాలు చూద్దాం. బోధన్ పట్టణ జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సరఫరాకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం. సంబంధిత అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేయాలని సూచన. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిసర ప్రాంతాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ సూచన. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశం. అందరికీ కనిపించే విధంగా మెనూ బోర్డు ఏర్పాటుకు సూచన. శ్రావణ మాసం ప్రారంభం సోమవారం కావటంతో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయాల్లో భక్తుల సందడి. శివునికి బిల్వపత్రం, పూలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఐడిసిఎంఎస్ చైర్మన్గా తారాచంద్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక. బరిలో ఉన్న అభ్యర్థులను విరమింపజేసి ఏకగ్రీవం కోసం చక్రం తిప్పిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచలేదని గ్రామ యువకుల ఆగ్రహం. ఏకంగా స్థానిక ఎమ్మెల్యేను నిలదీయడంతో వెనుదిరిగిన ప్రజాప్రతినిధి. జుక్కల్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం. బోధన్ పట్టణ జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సరఫరాకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకుల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని, సురక్షిత నీరు ప్రజలకు అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ పట్టణంలో త్రాగునీటి సరఫరా చేసే వాటర్ బెడ్ను, పలు ప్రాంతాలలో నిర్మాణం చేయనున్న నీటి ట్యాంకుల స్థలాలను సోమవారం స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. బోధన్ పట్టణానికి మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా అందించే విధానంపై అధికారులతో చర్చించారు. పంప్ హౌస్లో అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. నీటి శుద్ధీకరణ ప్లాంటును పరిశీలించారు. నీటి నిల్వలపై అధికారులతో చర్చించారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాకు అవసరమైన ట్యాంక్ నిర్మాణాలపై అధికారులను ఆదేశించారు. శక్కర్ నగర్లోని శ్రీరామ్ నగర్ కాలనీ, బెల్లాల్ రహదారి వద్ద స్థలాన్ని కూడా పరిశీలించారు. నర్సాపూర్ వద్ద నీటి సౌకర్యం కోసం అవసరమైన స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. నీటి సరఫరాకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శంకర్, తహసీల్దార్ విఠల్, ఏఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారి మున్ని, ఏజీపీ మొహమ్మద్ గౌసుద్దీన్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, బిల్లా రామ్మోహన్, పులి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పాషా మోయినుద్దీన్, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, శ్రీకాంత్ గౌడ్, ధూప్ సింగ్, ధూళిపాళ పౌల్, అంకు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు కొలుచుకొని చెప్పండి. ఆ బిల్డింగ్ ఏంటి? ఆలయాలకు శ్రావణ శోభ సంతరించుకుంది. తొలి సోమవారం కావటంతో శివాలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. సోమవారం నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం మొదటి సోమవారం కావటంతో ఇందూరు నగరంలోని అతి పురాతనమైన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం శ్రావణ మాసం ప్రారంభంతో భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంలో స్వామివారికి బిల్వపత్రం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా బోధన్ పట్టణం శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శ్రావణ సోమవారం కావటంతో ఉదయం నుండి భక్తులు ఆలయంలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావటంతో ఆలయం మొత్తం సందడిగా మారింది. ముక్కంటిని భక్తితో అభిషేకించి బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావటం విశేషమని అన్నారు. శ్రావణ సోమవారం ఆలయంలో పూజలు చేయటంతో సకల శుభాలు జరుగుతాయని చెప్పారు. శ్రావణ మాసంలో ఆలయానికి భక్తులు అధికంగా వస్తున్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తొలి సోమవారము చాలా విశేషమైన రోజు కాబట్టి చాలా మన నిజామాబాద్ పబ్లిక్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ నీలకంఠేశ్వర ఆలయం అంటే ఒక చరిత్ర గల ఆలయము. ఈ శ్రావణ మాసంలో భక్తులు చాలామంది వస్తారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నేను స్వామివారిని నేను కోరుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సోమవారం నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. శ్రావణ మాసం మొదటి సోమవారం కావటంతో బోధన్లోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శ్రావణ సోమవారం కావటంతో ఉదయం నుండి భక్తులు ఆలయంలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావటంతో ఆలయం మొత్తం సందడిగా మారింది. ముక్కంటిని భక్తితో అభిషేకించి బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావటం విశేషమని అన్నారు. శ్రావణ సోమవారం ఆలయంలో పూజలు చేయడంతో సకల శుభాలు జరుగుతాయని చెప్పారు. శ్రావణ మాసంలో ఆలయానికి భక్తులు అధికంగా వస్తున్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో 11 మంది బ్రాహ్మణోత్తములచే సోమవారం రోజు విశేషమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని
నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం విశేషంగా 5 సోమవారాలు రావడం మూలంగా విశేషంగా ఎవరైతే సోమవారం వ్రతం కానీ విశేషంగా ఈ శివముష్టి అనే పంచధాన్యాలతోటి స్వామివారికి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క ధాన్యాన్ని వేయడం జరుగుతుంది. అటువంటివి విశేషంగా ఈ సంవత్సరం కొత్తగా అందరూ కూడా పట్టుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి 5 సోమవారాలు రావడం విశేషమైనటువంటిది. 5 సోమవారాలు రావడం మూలంగా విశేషమైనటువంటి వ్రతాలు కానీ నియమాలు కానీ పాటించే వాళ్ళు ఈ సంవత్సరం పట్టుకోవచ్చు. కాబట్టి అధిక సంఖ్యలో స్వామివారి సేవలో అందుకొని విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తమ తమ అభిప్రాయాలను బట్టి ఆ విశేష కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే మన శివాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇందూరు ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఐడిసిఎంఎస్ చైర్మన్గా తారాచంద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి 2 నామినేషన్లు దాఖలు చేయగా గాంధారి సాయన్న నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో తారాచంద్ నాయక్ ఎన్నిక లాంఛనమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇందూరు ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా ఉన్న సాంబారు మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇంద్రసేనారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారిగా కామారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పదవికి అధికార పార్టీకి చెందిన గాంధారి సొసైటీ చైర్మన్ సాయన్న, రాంపూర్ సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్లు 2 నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పీఠం కోసం సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు గాంధారి సాయన్న నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో తారాచంద్ నాయక్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తారాచంద్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. తారాచంద్ అనుచర వర్గం మిఠాయిలు పంచుతూ ఘనంగా సంబరాలు జరిపారు. ఇదిలా ఉండగా తారాచంద్ నాయక్ ఐసీడీఎంఎస్ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి జిల్లా బంజారా సేవా సంఘ అధ్యక్షులు చంద్రు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ ఇందూరు ఐడిసిఎంఎస్ చైర్మన్గా మరి నన్ను ఎన్నుకున్నందుకు మా కార్యవర్గ సభ్యులకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర సలహాదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సలహాదారులు గౌరవనీయులు షబీర్ అలీ సార్ గారికి, గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి మా గురువు అయినటువంటి మాండా వెంకటేశ్వరరావు గారికి, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తాయర్బీ నందాన్ గారికి, మరి అందరికీ పేరు పేరున మరి ఇవాళ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మరి గిరిజనులకు ఒక జిల్లా స్థాయి పోస్టు వచ్చిందంటే ఇది మొదటిసారి. చాలా గర్వకారణం. ఇలా గిరిజనులని కాకుండా ఇలా సుదర్శన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, వీళ్ళందరూ సమిష్టిగా యునానిమస్గా నన్ను ఇవాళ గెలిపించడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఉందో మరి దీన్ని అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా పత్రికగా తెలియజేస్తున్నాను. మరి నాకు గత 30 సంవత్సరాల నుంచి సహకార సంఘాల్లో సహకార సొసైటీ చైర్మన్గా
డిసిసి బ్యాంక్ డైరెక్టర్గా, ఐడిసిఎంఎస్ డైరెక్టర్గా, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తగా, ఒక పొలిటీషియన్గా మరి అనుభవం ఉంది. మరి దీన్ని అభివృద్ధి చేస్తా అని వారికి వాగ్దానం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలాంటి అవినీతి కానీ, అక్రమాలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, మరి ఉన్నటువంటి సొసైటీ చైర్మన్లకు కానీ, సొసైటీలకు కానీ, మా సభ్య సొసైటీలకు కానీ అందరికీ సహకారం చేసి మరి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా పత్రిముఖంగా మరి తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాల ప్రవేశ మార్గంలోనే అందరికీ కనిపించే విధంగా మెనూ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మిటరీ, క్లాస్ రూమ్లను పరిశీలించారు. విశాలమైన ఆవరణ కలిగి ఉన్న ఈ పాఠశాలలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండటాన్ని గమనించిన జిల్లా పాలనాధికారి తక్షణమే వాటిని శుభ్రం చేయించి మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి చోట ప్రభుత్వ బడులు, వసతి గృహాలు, అన్ని కార్యాలయాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఆలోపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఆవరణలను శుభ్రం చేయించుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాల ప్రవేశ మార్గంలోనే అందరికీ కనిపించే విధంగా మెనూ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ శాంతికుమార్ని ఆదేశించారు. మోడల్ స్కూల్, కళాశాలలో నీటి వసతి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఐలాపూర్లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాన్ని పరిశీలించి దాని స్థానంలో సుమారు 2.46 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని రూపొందించిన ప్రతిపాదనల విషయమై ఈఈ దేవదాస్కు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నందిపేట్ నిజామాబాద్ ప్రధాన మార్గంలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీలను పలకరించారు. వారితో కలిసి కలెక్టర్ కూడా స్వయంగా మొక్క నాటారు. ప్రతిరోజు కూలీ డబ్బులు ఎన్ని వస్తున్నాయని ప్రశ్నించగా సగటున 200 వరకు గిట్టుబాటు అవుతోందని కూలీలు తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు మంజూరు చేయిస్తానని కలెక్టర్ వారికి తెలిపారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి జగన్నాథచారి, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అంటే అన్ని యాక్టివిటీస్కి మిషన్ భగీరథ వాటర్ కావాలని పెట్టారా? అది గేట్ కనిపిస్తుంది సార్ చక్కగా. అంటే ఈ గేట్ గురించి ఈ గేట్ అదేమో అటు దారి అటు ఏమో గేట్ అందుకనే మొన్న ఉపాధి హామీ వరకు అదంతా వెళ్ళడానికి 2-3 క్లాసులు స్టోర్ రూమ్ ఇది, సరుకులు పెట్టుకునే స్టోర్ రూమ్ ఇది. అయితే నాకు సరిపోవట్లేదు సార్, స్టాక్కి సరిపోవట్లేదు. అందుకని ఆ రూమ్ ఖాళీ చేసి అక్కడ పెట్టించుకున్నాను. ఇక్కడేమో కూరగాయలు పెట్టుకున్నాను. సో ఈ కుకింగ్ అంతా గ్యాస్ మీద అవుతుంది? అవును సార్, అవును సార్, గ్యాస్ కదా సార్. ఈ వాటర్ నాకు డ్రైనేజ్ ఏం కట్టలేదు.
చేశాను సార్, ఇంటి కూడా చేశాను, కానీ సరిపోతుంది సార్. రోజు అంటే మీరు మెనూ ఎక్కడ డిస్ప్లే చేస్తారా? చేశాను సార్. ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చాలని ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. మండల కేంద్రంలో ఇప్పటికీ రోడ్డు పనులు మొదలు పెట్టలేదని వాపోయారు. ఒక్కసారిగా గ్రామ యువకులు నిలదీయడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన లక్ష్మీకాంతరావు మండల కేంద్రంలో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి 10 మాసాలు గడుస్తున్నా మండల కేంద్రంలో ఇప్పటికీ రోడ్డు పనులు మొదలు కాలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పనులను చేయాలంటూ డిమాండ్ చేశారు. ఒక్కసారిగా యువకులు నిలదీయడంతో షాక్కు గురైన ఎమ్మెల్యే అక్కడి నుండి వెనుదిరిగాడు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగర ప్రజలు పలు నియమ నిబంధనలు పాటించాలని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇంటింటా మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరాస్తా నుండి ఖిల్లా మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని నగర మేయర్ దండు నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన కల్పించాలని, చెత్తరహిత నగరానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని అన్ని డివిజన్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. తమ తమ పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్, కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, సాయివర్ధన్, వెల్డింగ్ నారాయణ, మమత తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళకి స్టూడెంట్స్కి తెలిసిందనుకోండి, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి వాళ్ళ ద్వారా ఇంకా చాలా మందికి వెళ్తుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఇక్కడ ర్యాలీ రావడం జరిగింది. మళ్ళీ ఇందులో భాగంగా మేము ఏదైతే చెత్త అంతా ఒక సెంటర్ పాయింట్స్లలో వేస్తామో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం, అలాగే డ్రై డే ఫ్రైడే ఏదైతే ఉందో అంటే నీళ్లు నిల్వ లేకుండా దోమల ఉత్పత్తి కాకుండా ఏదైతే మనం వాటన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలో దాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది. సిల్ట్ ఏదైతే ఉందో డ్రైనేజ్లో నుంచి తీయడము, అదంతా కూడా చెత్తను కార్మికులు మా ఎన్ఎంసీ కార్మికులందరూ కూడా తీసుకెళ్లడము, ఇదంతా కూడా మేము ప్రాక్టికల్గా అన్నీ చూపిస్తూ వచ్చాము. అంతేకాకుండా ఇక్కడ కూడా చెట్లను మేము ఇప్పుడే నాటడం కూడా జరిగింది. అలాగే శ్రమదానం మొత్తం అంతా కూడా పిచ్చి మొక్కలు ఎక్కడ లేకుండా కూడా అన్ని తీయాలని చెప్పేసి ఇందులో భాగంగా ఇవన్నీ కూడా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ వెహికల్స్కి జీపీఎస్ అవన్నీ కూడా పెట్టించడం, అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అలాగే అఫీషియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా
పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా ఇందులో ఒక భాగంగా మేము తీసుకోవడం జరిగింది. ఏవేవైతే 9 భాగాలు ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా మా సిబ్బంది అంతా కూడా వాటి వెనకాలే అన్నీ చేస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇవి చేస్తున్నప్పటికీ ఒకే రోజు అయ్యేవి కాదు, ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎక్కడైనా కొన్ని సమస్యలు మాకు ఎదురైన కొద్దీ ఈ కార్యక్రమంలో భాగంగా అవి కూడా మేము నిర్మూలిస్తూ వెళ్తాము. ఎక్కడన్నా జరగలేదు అని ప్రజలకు తెలిస్తే వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే తప్పకుండా మా నంబర్స్కి లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్కి ఎవరికైనా కూడా మీరు తెలియజేయచ్చు. దాన్ని కూడా వెంటనే మేము ఇనిషియేట్ చేసి తప్పకుండా దాన్ని కూడా నిర్మూలిస్తాము. నేను ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం కాబట్టి మేము ఈ 5 రోజులు తప్పకుండా మేమంతా చేస్తాము. ఇందులో మీరు కూడా భాగస్వాములే. ఎందుకంటే మన ఇల్లుని నా ఇల్లు అని ఏదైతే మనం అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, నా అనేది మన వరకే ఉంటుంది, మన అనేది మన ప్రజలందరికీ కూడా మొత్తం సమాజానికి వర్తిస్తుంది. అలాగే ఇది నాది అని కాకుండా ఇది మన నిజామాబాద్, ఇది మన నగరం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన నగరం అన్ని తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ అంటే పరిశుభ్రతకు మారుపేరు అనే విధంగా మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని వెళ్తే తప్పకుండా ఒకరోజు సాధించగలుగుతామని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో తప్పకుండా ముఖ్యంగా మా మహిళా మనులందరూ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే చెత్త అయినా దాన్ని సెగ్రిగేషన్ చేయాలన్నా, ఒక కంపోస్ట్గా మార్చాలన్నా, ఒక ఇల్లుని తీర్చిదిద్దాలన్నా కూడా ముఖ్యంగా మహిళలే చాలా ఎక్కువగా కష్టపడతారు. కాబట్టి వాళ్ళు చెత్తను ఒకరోజు బండి రాకపోయినా కూడా దాన్ని చెత్తబుట్టలో వేసి పెట్టడమో లేదంటే కవర్లో కట్టి పెట్టడమో చేయండి. దయచేసి ప్లాస్టిక్ కవర్స్ని కూడా ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు కూడా తగ్గించండి. పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి, జూట్ బ్యాగ్స్ వస్తున్నాయి, వాటన్నింటిని కూడా ప్లాస్టిక్ బదులుగా మీరందరూ కూడా వాడితే మనకు భావితరాల వాళ్ళకు కూడా మన నేలను కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అలాగే కాలుష్యాన్ని కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. మనం అందరం చూస్తూ ఉన్నాము, మన ఆయుష్ రేఖ కూడా చాలా తగ్గిపోతూ ఉంది వీటన్నిటి వల్ల కూడా. ఎందుకంటే దీనికి కారణం ఎవరో కాదు, మనం చేసుకున్నటువంటి మన తప్పులే. ఇప్పుడు మీరు డంపింగ్ యార్డ్ వెళ్ళి చూడండి, డంపింగ్ యార్డ్లో విపరీతమైనటువంటి చెత్త ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది. దాన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు బయోమైనింగ్ వాళ్ళు చేయాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అవుతున్నాయంటే మనము వాడుతున్నటువంటి ప్లాస్టిక్ వల్ల, మనము ఉత్పత్తి చేస్తున్నటువంటి చెత్త వల్ల. ఇవన్నిటినీ కూడా నియంత్రణ చేయాలంటే అది మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి డివిజన్లో కూడా వార్డు టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు టీంకి టీమ్ లీడ్గా వార్డ్ ఆఫీసరు, అటు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కార్పొరేటర్ గారు, ఇంక్లూడింగ్ ఆర్పీస్, ఆశాస్, అంగన్వాడీ టీచర్స్, తర్వాత జవాన్స్, వీరందరికీ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్గా డిఈ, ఏఈ, ఎస్ఐ అండ్ ఆల్సో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న వారందరూ కూడా ప్రతి డివిజన్కి కూడా ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మొదటి రోజుగా ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఫస్ట్ డే ఒక 9 యాక్టివిటీస్ ఉన్నాయి. మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ శానిటేషన్లో భాగంగా ఈ 9 యాక్టివిటీస్ స్టార్టింగ్ విత్ ఒక ఎస్హెచ్జి మెంబర్స్, యూత్ కమిటీ మెంబర్స్, అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తో ఒక మీటింగ్, ఆ మీటింగ్తో పాటు ఒక ర్యాలీ, ఆ ర్యాలీలో భాగంగా ఒక శ్రమదానంలో భాగంగా ఒక కొన్ని ఏవి జీబీపీ పాయింట్స్ ఉన్నాయో ఆ జీబీపీ పాయింట్స్, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు, అవన్నీ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసి అక్కడే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకొని, దాని తర్వాత పిల్లలకి స్కూల్ అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న స్టూడెంట్స్తో ఎస్ఐ కాంపిటీషన్ నిర్వహిస్తూ, వీలైతే ఆ జీబీపీ పాయింట్స్ దగ్గరే ఉన్న వాల్స్కి వాల్ పెయింటింగ్ వేస్తూ, తర్వాత ఉన్న వెహికల్స్ ఏవైతే కలెక్షన్ మనం చేస్తున్నామో అది సెగ్రిగేటెడ్ వేస్ట్గా కలెక్ట్ చేయడానికి అందరికీ ఎంకరేజ్ చేస్తూ, ఆ వేస్ట్ కూడా వెహికల్స్లోనే డంప్ చేయడానికి జీపీఎస్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మొదలైంది. టెండర్ స్థాయిలో ఉంది. 8వ రోజు అది టెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా కాల్ చేయడం జరిగింది. 9th రోజు మనకి ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. సో ఈ 9 యాక్టివిటీస్ కూడా ప్రతి డివిజన్లో కూడా చేయడం జరిగింది. అయితే ఇందాక మేయర్ గారు చెప్పినట్టు అన్ని సమస్యలు ఒకటే రోజు సాల్వ్ అవ్వవు. ఇదొక సింబాలిక్ గెస్చర్ అండ్ ఒక పెద్ద హై విల్ పవర్ ఫ్రమ్ కార్పొరేషన్ దట్ ఇప్పుడు మనం మొదలుపెట్టిన కార్యక్రమం అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇది ఆపము అని చెప్పడానికి ఇలాంటి ఒక మెగా ఈవెంట్ అనేది టౌన్ లెవెల్లో కూడా టేకప్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ శానిటేషన్ బాగుండాలన్నా, ప్లాంటేషన్ అనేది మెయింటైన్ అవ్వాలన్నా ముందు ప్రతి ఇంటి లోపల, ఇంటి బయట, ఇంటి నుంచి వచ్చే చెత్తని మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు సెగ్రిగేట్ వేయకుండా ఏదైనా వేస్ట్ మనకి వెహికల్కి ఇచ్చినా కూడా డంపింగ్ యార్డ్లో అది అదే విధంగా ఉండిపోతుంది. సో మీరు ఇంట్లో ఏ విధంగా అయితే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ఒక చెత్త నిల్వ ఉంచలేమో,
డంపింగ్ యార్డ్లో కూడా కొన్ని ఏళ్ళ తర్వాత అది ఉంచలేము, ఎందుకంటే ఇంట్లో 2-3 రోజుల తర్వాత ఇది ఇంటికి ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది ఎట్లయితే అనుకుంటున్నారో, డంపింగ్ యార్డ్లో అదే విధంగా సగ్రిగేట్ కాకుండా ఉండే డంపు కొన్ని ఏళ్ళ తర్వాత మొత్తం నగరానికి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని అరికట్టడానికి బయోమైనింగ్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న లెగసీ వేస్ట్ని మనం దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం. కానీ ఇక ముందు వచ్చే వేస్ట్ మాత్రము సెగ్రిగేట్ అయ్యి వస్తే ఏంటి అంటే డ్రై వేస్ట్ని ప్రాపర్గా మనము సేల్ ఆఫ్ చేయొచ్చు, వెట్ వేస్ట్ అనేది కంపోస్ట్ చేయొచ్చు. సో దట్ ఎక్కడ కూడా డంప్ కాకుండా ఉంటుంది. ఈ అవగాహన అనేది అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ గారు కావచ్చు, అందరూ మేయర్ గారు కావచ్చు, తర్వాత డిప్యూటీ కమిషనర్ అఫీషియల్స్ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే నగరవాసులందరికీ కూడా ఇచ్చిన వేస్ట్ని ఎక్కడ పడేయకుండా వెహికల్స్కి ఇవ్వండి. వెహికల్స్ రాకపోతే పర్టికులర్ నెంబర్స్ ఉంటాయి, జవాన్ నెంబర్స్, ఎస్ఐ నెంబర్స్, అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి ప్రెస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మీరు వాళ్ళకి కాల్ చేసి వెహికల్ వచ్చేటట్టుగా తీసుకోండి. ఒక 2-3 అవర్స్ డిలే అవ్వచ్చు, కానీ డెఫినెట్లీ అక్కడ ఉన్న స్ట్రీట్ ఫస్ట్ బెటర్ అవుతుంది. సమిష్టిగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములైతే గ్రామం సుందరంగా మారుతోందని దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ అన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని, మొక్కలను విస్తృతంగా నాటి సంరక్షిస్తే మంచి వాతావరణం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుమూర్ చిన్న బాలరాజ్, బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి తదితర నాయకులు, ఆయా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ చౌరాస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ద్వారా కార్యాచరణ ప్రణాళిక రచించి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛదనం పచ్చదనంలో భాగస్వాములు అయ్యి తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి బాటలో నిలపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సైఫుద్దీన్, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పచ్చదనంపై ప్రతిజ్ఞ చేపించేది ఫ్రైడే డ్రైడే సందర్భంగా ప్రతి ఇంటిలో లార్వా ఉండకుండా, నీటిలో ఉండకుండా తొలగించాలని కూడా తెలియజేయండి. అన్ని పాఠశాలలలో వాలంటీర్ల ద్వారా పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, రాష్ట్ర విశ్వాల గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించడం కూడా తెలుపనైనది. ప్రజల దగ్గర సమాధానం చేసినప్పుడు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళందరూ దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకి తొందరలు లేని ప్రభుత్వం నిర్దేశించినట్టుగా 15 రోజుల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 5 రోజుల కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో విజయవంతంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాము. పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగినది. దీనికి గాను విద్యార్థులకు కూడా మేము పాఠశాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు, చదువుకున్నటువంటి వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తను కానీ శుభ్రంగా చేసుకోమంటూ, మరియు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత పచ్చదనంతోనే మెరుగైన వాతావరణం అందుబాటులోకి వస్తోందని భీమ్గల్ బల్దియా కమిషనర్ రామకృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ 5 రోజుల కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని వారు కోరారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం మహిళలు, యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రోడ్లను శుభ్రం చేయటం,
మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించడం, ట్యాంకులను శుభ్రపరచడం, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మురుగునీటి గుంతలను పూడ్చటం, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు తీసుకోవటం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మహోన్నతమైందని బోధన్ మున్సిపల్ కమిషనర్ శంకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మొక్కలు నాటితే ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తోందని ఆయన చెప్పారు. బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ వరకు కొనసాగింది. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు హైస్కూల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 రోజుల పాటు బోధన్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పొందుతూ మొక్కలు నాటాలని కోరారు. శుభ్రత పచ్చదనం అనే ప్రోగ్రాం మన బోధన్ మున్సిపాలిటీలో 5 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి 5 రోజులు అన్ని కార్యక్రమాలు ఇటు ప్లాంటేషన్, శానిటేషన్, వాటర్ సప్లై వాటి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంటెన్సివ్గా చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి 10 రోజు కూడా హరితారం అనే ప్రోగ్రాం వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ సభ్యులు, గౌరవ పట్టణ ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కమిషనర్ బోధన్ మున్సిపాలిటీ. అర్బనం పరిశుభ్రత అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ 5 రోజులు శానిటేషన్, తర్వాత ప్లాంటేషన్, వాటర్ సప్లై రిలేటెడ్ యాక్టివిటీస్ పురపాలక సిబ్బంది ఇంటెన్సివ్గా చేయడం జరుగుతుంది. దీనికి నగర ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రావణ మాసం తొలి సోమవారం బోధన్ శివాలయంలో గోశాల నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించగా ఆర్డీఓ రాజేశ్వర్ హాజరై గోమాతను పూజించి సంతోషం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని శివాలయంలో గోశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో గోమాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ అంబుదాస్ రాజేశ్వర్ పాల్గొని ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోశాలను సందర్శించారు. ఆవులకు లేగదూడలకు గోశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని గోశాల నిర్వాహకులు ఆర్డీఓకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలను సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. గోవును పూజిస్తే కోట్లాది దేవతలను పూజించినట్టవుతోందని సనాతన ధర్మం చెబుతోందని అన్నారు. శ్రావణ సోమవారం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాస ప్రారంభం సందర్భంలో బోధన్లో చక్రేశ్వర ఆలయ సమీపంలో గత 18-19 సంవత్సరాలుగా గోశాల నిర్వహిస్తూ ఉన్నారు. శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకోవడం జరిగింది. అట్లాగే గోపూజలో పాల్గొనడం జరిగింది. చాలా కాలంగా నిర్వహిస్తున్నటువంటి గోశాలను సందర్శించడం జరిగింది. మన భారత జాతికి ప్రధానమైనటువంటి జంతువు, పూజనీయమైనది. మొత్తం 33 కోట్ల దేవతలు కూడా గోవులో ఉంటారనేది మన శాస్త్రాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. వీళ్ళు సంస్థ వారు చాలా కష్టపడి శ్రమ కోర్చి ఆర్థిక భారాన్ని కూడా భరిస్తూ గోశాలను నిర్వహించడం జరిగింది. అట్లా గోశాలను సందర్శించడం జరిగింది. చాలా మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి
మొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ నిర్మూలన అధికారిని డాక్టర్ దేవి నాగేశ్వరి ఆకస్మిక తనిఖీ చేశారు. టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. మోస్రా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారిని దేవి నాగేశ్వరి సందర్శించారు. అనంతరం పిహెచ్డి వైద్యుడు డాక్టర్ విజయ్ కుమార్ ఇతర సిబ్బందితో కలిసి సమావేశమయ్యారు. క్షయవ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ఆమె వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి టీబీ వ్యాధి లక్షణాలను వివరించారు. ఎవరైనా దగ్గుతో బాధపడుతున్నట్లయితే వెంటనే తెమడా నమూనాలను సేకరించి పరీక్షలు చేయాలని సూచించారు. టీబీ అంటువ్యాధిని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ టీబీని గుర్తించడానికి సహాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిహెచ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్, ఘనరాజ్ ఉన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని డిఆర్డీఓ సాయాగౌడ్ అన్నారు. పల్లెలు పచ్చదనంతో కళకళలాడితే ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ సాయాగౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కమ్మర్పల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం భారీ సంఖ్యలో మహిళలు మార్కెట్ వీధి గుండా జాతీయ రహదారి నుంచి హై స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హై స్కూల్ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మండలంలోని కోనసముందర్, నాగపూర్, నర్సాపూర్ గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. 5 రోజుల పాటు చేపట్టబోయే కార్యక్రమాలను వివరించి ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కమ్మర్పల్లిలో జరిగిన గ్రామ సభను ఉద్దేశించి డిఆర్డీఓ సాయాగౌడ్ ప్రసంగించారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో శుభ్రతతో పాటు చెట్లను సంరక్షించడం, మొక్కలు నాటడం చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణతో గ్రామాలు అందంగా రూపుదిద్దుకుంటాయని చెప్పారు. హై స్కూల్ ఆవరణలో శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా డిఆర్డీఓ సాయాగౌడ్ మండలాధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ
రాజ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, ఎంపీఓ ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్, ఏపీఓ విద్యానంద్, పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యాల బారిన పడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడం పేదలకు భారంగా మారుతోందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా బాధితులకు అధికంగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బైంసా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో పట్టణానికి చెందిన 45 మంది, బైంసా మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 78 మంది అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా ఎమ్మెల్యే కృషితో సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయి. సుమారు 30 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కౌన్సిలర్లు, బైంసా మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 8 నెలలు అయిపోయా. వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెట్లు ఇప్పుడు అన్న నారాయణ రెడ్డి గారు అన్నట్ల 800 చెట్లు అయితే టైం ఏ నాయకుడు నా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న నా నాయకుడు చెట్లు పెంచండి అనేది గుండె మీద పెట్టి చెప్తుండని నాయకుడిని పడుతున్నాను. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఏదైతే 400 పైన చెట్లు వచ్చినాయి, నేను ప్రత్యేకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నా తరఫున నా ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజల మీద నా మీద ప్రేమ చూపించి ఈరోజు నాకు 400 పైన చెట్లు ప్రతి మండలి వైజ్ ఇచ్చాడంటే నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడుతున్నాను తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, నేను ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, రైతుల కోసం, వైద్య కోసం, విద్య కోసం కొట్లాడే వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా కొట్లాడతాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలకు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలంటూ పీడీఎస్యూ చలో కలెక్టరేట్ చేపట్టింది. బైపాస్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించిన పీడీఎస్యూ నాయకులు విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించని స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. బైపాస్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించిన పీడీఎస్యూ నాయకులు విద్యార్థులను పోలీసులు అడ్డుకోగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు ధర్నా చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని అన్నారు. రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టే స్తోమత విద్యార్థులకు లేకపోవడంతో కాలేజీ మేనేజ్మెంట్లు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదని అన్నారు. ఉన్నత చదువులకు ఇబ్బందుల దృష్ట్యా కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి మరీ కాలేజీ ఫీజులు కడుతున్నారని అన్నారు. కానీ మెజార్టీ నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించక సర్టిఫికేట్లు కాలేజీలోనే వదిలేసి పై చదువులను ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ దాదాపు 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా వసతి గృహాల వసతులు కల్పించాలని, నూతన భవనం నిర్మించాలని, గురుకులకు సంబంధించిన నూతన భవనం నిర్మించాల్సిందిగా, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాల్సిందిగా, విద్యార్థులకు ఉచిత బస్ పాసులను కేటాయించాల్సిందిగా పీడీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయ్యా రేవంత్ ప్రభుత్వమా, మీరు ఇచ్చిన ఎన్నికలలో విద్యార్థి పాలన, ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకున్న రేవంత్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ విడుదల లేకపోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గత ప్రభుత్వాన్ని మేము గద్దెదించడం జరిగింది. మీరు కూడా విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల కామారెడ్డి జిల్లాలో చెరుకు రైతులను మోసం చేసిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేసింది. రైతుల రుణమాఫీని స్వాహా చేసిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి రికవరీ చేసి రైతులకు అందజేయాలని కోరింది. చెరుకు రైతుల పేరుతో యూనియన్ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూపాయలను కూడా కాజేసిన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి మొత్తం రూపాయలు రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణలు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన చెరుకు రైతుల ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ, రైతులు లేకుండానే రైతు పేరుతో ఫ్యాక్టరీ యాజమాన్యానికి డబ్బులిచ్చిన బ్యాంక్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు సంబంధం లేకుండా రైతుల పేరిట మోసపూరితంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రుణాలు తీసుకోవటం దారుణమని అన్నారు. ఈ విధంగా రైతులను మోసం చేసినటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై, అదేవిధంగా రైతులకు సంబంధం లేకుండా గాయత్రి షుగర్ యాజమాన్యానికి రుణాలు ఇచ్చినటువంటి ఆనాటి బ్యాంక్ అధికారులు ఎవరున్నా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ రూపాయలను సైతం కాజేసిన రూపాయలు మొత్తం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని వారు కోరారు. రైతులు చెరుకు విత్తే సందర్భంగా ఫ్యాక్టరీ వద్ద విత్తనాలు, ఎరువులు తీసుకొని ధర నిర్ణయ ఒప్పందం తీసుకునే విషయాలు చెప్పి భూమి యొక్క పాస్బుక్ జిరాక్సులు, రైతులతో సంతకాలు తీసుకొని రైతుకు సంబంధం లేకుండా బ్యాంకు నుండి రుణాలు పొందడం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మోసానికి పాల్పడిందని అన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చిన రుణమాఫీ డబ్బులను సైతం బ్యాంక్ అధికారులను లొంగదీసుకొని చేసుకొని ఘరానా మోసానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. సుమారు 2,500 మంది రైతులకు చెందిన సుమారు 25 నుండి 30 కోట్ల రుణమాఫీ డబ్బులను స్వాహా చేసినట్లుగా స్పష్టమైందని వారు వివరించారు. వాస్తవానికి ఈ రుణమాఫీ సమాచారం ఏదైతే ఫోన్ మెసేజ్లు రైతులకు వచ్చినాయో, మీకు రుణమాఫీ అయింది, 75,000 అయింది, 1,00,000 అయింది అని చెప్పేసి, అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఒక రైతుకు ఒకే పంట మీద రుణం ఇస్తే ఇంకో పంటకి ఇవ్వరు. ఇలా షుగర్ ఫ్యాక్టరీ పేరు మీద రైతులకు అడ్రస్ లేకుండా, ఈ రైతుల అనుమతి లేకుండా ఆ బ్యాంక్ యజమాని, అదే బ్యాంక్ మేనేజరు, అట్లాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ కుమ్ముక్కై రైతులు మోసం చేశారని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఇది వాస్తవం అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రోజు ఇది ఒక్క పంటకే కాదు, ఇది ఒక్క సీజన్కే కాదు, గతంలో కేసీఆర్ ఏదైతే రుణమాఫీ 1,00,000 రూపాయలు చేశాడో ఆ 1,00,000 రూపాయలు కూడా 2,500 మంది రైతుల పేరు మీద రుణమాఫీ పొంది రైతులకే మాత్రం సమాచారం ఇవ్వకుండా మోసం చేశారని ఈ ఘటన పైన మొత్తం విచారణ జరపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ వెలుగులోనే గతంలో బోధనకు సంబంధించింది కూడా మనం చూస్తే గంగరాజు గోకరాజు అని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీ తీసుకున్నవాడు కూడా రైతులకు ఫ్యాక్టరీకి సంబంధించిన భూముల్ని, ఆ భూమి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానే కేవలం 10 కోట్ల రూపాయలు చెల్లించి 100 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఇలా టోకరా కొట్టించిన గత ఉంది. అంటే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ రోజు ఇలాంటి మోసాలు చేయడం కొత్తేమి కాదు. అదే సమయంలో ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం ఈ 3-4 దఫాలుగా మాఫీ అయిన వీటిని అన్నింటి కూడా రద్దు, షుగర్ ఫ్యాక్టరీ యజమాని చెల్లించాలని
ఒకవేళ ఈరోజు 2 లక్షల రూపాయలు ప్రైవేట్ అప్పు తీసుకుంటే ఏడాదికి 72,000 రూపాయల మిత్తి ఇలా రైతు భరిస్తూ ఉన్నాడు. మా అదే బ్యాంకులో తీసుకుంటే 20,000 రూపాయలు మాత్రమే పడుతూ ఉంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకని మేము అంటుంది కేవలం ఇలా ఏదైతే వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారో మేము చెల్లిస్తాం, మీకేం సంబంధం లేదు, మేము ఎన్ఓసీ తెచ్చిస్తాం, నో అబ్జెక్షన్ తెచ్చిస్తాం, లేకపోతే మేము అప్పు లేదని చెప్పేసి మేము పత్రం మీ చేతిలో పెడతాం, మీకు ఎందుకు అంటున్నారు. అయ్యా కొత్త అప్పు పుట్టదు, ఇంకో దగ్గరికి పోతే ఇంకో బ్యాంక్ కూడా ఇయ్యాడు. ఈ దృష్టిలో కూడా ఉంచుకోవాలి. రైతులకు మాకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకానికి ముందడుగు వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. సమస్త మానవ కోటికి చెట్లే జీవనాధారమని పేర్కొన్నారు. చెట్లు నాటడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వారు చెప్పారు. రూరల్ నియోజకవర్గంలోని కులాస్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, కోఆర్డినేటర్ వనితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే భావి భారత పౌరులని ఆయన అన్నారు. నేడు మొక్కలు నాటడం వల్ల రేపటి రోజు మహావృక్షాలై చల్లటి వాతావరణంతో పాటు నీళ్లను ఇస్తున్నాయని అన్నారు. నేడు మొక్కలు నాటడం వల్ల రేపటి రోజు మహావృక్షాలై చల్లటి వాతావరణంతో పాటు నీళ్లను ఇస్తోందని అన్నారు. చెట్లు నాటడంతో వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను డీఈఓ అభినందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ ఆటో నగర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతమైంది. మొదటి రోజు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు 31 డివిజన్ ఆటో నగర్లో ఎంఐఎం ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ మరియు మున్సిపల్ సిబ్బంది మహిపాల్ సందేశం వినిపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ వాసులకు, సిబ్బందికి ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ ధన్యవాదాలు తెలియజేశారు. బాన్సువాడ మండలం బోర్లాం గ్రామ శివారులోని శ్రీ 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 ఆది బసవేశ్వర దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 108 సోమలింగ శివాచార్య సోమలింగాయప్ప మహాస్వామి ఆధ్వర్యంలో శ్రావణమాస మహోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పాశుపత హోమము, అభిషేకము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బైకాన్ సుధామధు మాట్లాడుతూ ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మరియు జవాన్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల ఉత్సవాల్లో తెలంగాణ ప్రతినిధులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఒలింపిక్ సభ్యుడు వేణుగోపాలాచారి, టూరిజం ఎండీ సోనీబాల తదితరులు వెళ్లారు. అక్కడ మన దేశం నుంచి వివిధ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను కలిసి అభినందించారు. రెంజల్ మండలంలోని కూనపల్లి, బాగేపల్లి గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గుంతలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ, మాజీ సర్పంచ్లు సురేందర్ గౌడ్, సాయిలు, లింగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మోస్రా మండల అధికారులు కోరారు.
ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో అధికారులు గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని పంచాయతీ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని 5 రోజులలో పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ పాఠశాలలు, వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల ఆవరణను పరిశుభ్రం చేయనున్నట్లు మండలాధికారులు తెలిపారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతూ దోమల మందు పిచికారీ చేయడం మొదలైన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమేష్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ మారుతి, ఏపీఓ ఏపీఎం ముఖీం, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ ఆశా సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి నాగోరావు ప్రారంభించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన కల్పించారు. గ్రామ ప్రత్యేకాధికారి నాయిబ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ, పంచాయతీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బోధన్ పట్టణ జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సరఫరాకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం. సంబంధిత అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేయాలని సూచన. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిసర ప్రాంతాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ సూచన. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశం. అందరికీ కనిపించే విధంగా మెనూ బోర్డు ఏర్పాటుకు సూచన. శ్రావణ మాసం ప్రారంభం. సోమవారం కావటంతో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయాల్లో భక్తుల సందడి. శివునికి బిల్వపత్రం, పూలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఐడిసిఎంఎస్ చైర్మన్గా తారాచంద్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక. బరిలో ఉన్న అభ్యర్థులను విరమింపజేసి ఏకగ్రీవం కోసం చక్రం తిప్పిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచలేదని గ్రామ యువకుల ఆగ్రహం. ఏకంగా స్థానిక ఎమ్మెల్యేను నిలదీయడంతో వెనుతిరిగిన ప్రజాప్రతినిధి. జుక్కల్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.